హరహర మహాదేవ శ్రీ శివాయ గురవే నమః. మరి మనం ఒక అద్భుతమైన విషయం బాలభగవాన్ గారి గురించి చెప్పుకుందామా? ఒకసారి బాలభగవాన్ గారి ఇంటికి ఒక భక్తుడు వచ్చాడు. అంటే దూరపు బంధువు కూడా అవుతాడనమాట. ఆయన ఊరు సావర్గావ్ అనమాట. ఆ ఊరి నుంచి ఆయన వస్తారు. వచ్చి భగవాన్, నా చేలో అసలు నీళ్ళే లేవు, అసలు గ్రామంలోనే నీళ్లు తక్కువ ఉన్నాయి, పంటలు పండటం లేదు, నేను చాలా బాధపడుతున్నా, ఈ సంసారాన్ని నేను ఈదలేక నా వల్ల కావటం లేదు అని చెప్పేసి ఆయన చాలా దీనంగా బాధగా కళ్ళలో నీరు నిండిన కళ్ళల్లో నీరు నింపుకొని హృదయోద్ధారకంగా భగవాన్ గారిని ప్రార్థన చేస్తారు. అప్పుడు భగవాన్ అంటారు, ఏం పర్వాలేదు, నువ్వేం బాధపడమోకు అని చెప్పేసి ఆయన ఒకసారి నా వంక చూడు అని అంటారు. చూస్తే భగవాన్ గారు ఆయన కళ్ళల్లో ఒకళ్ళు ఇలా చూసుకుంటారు. ఈయన కళ్ళల్లో నుంచి ఆయనకు ఒక ప్రశాంతత కనిపిస్తుంది. ఆ భక్తుడికి బాలభగవాన్ గారేమో ఆయన కరుణిస్తున్నట్టుగా అంటారు, నీ చేలో 11 ఫీట్లలోనే నీరు పడతాయి, నువ్వేమీ బాధపడవద్దు, ఇది సత్యము అని చెబుతారు. చెప్పినప్పుడు ఆ భక్తుడేమో సరే బాలభగవాన్ గారిని చేలోకి తీసుకెళ్దాము అని చెప్పేసి ఆయనకి ఒక ముస్లిం సోదరుడు స్నేహితుడు ఉన్నాడు. ఆ స్నేహితుడి దగ్గరికి వచ్చి అతన్ని అడిగి ఆయన బైక్ తీసుకొని వస్తారు, బాలభగవాన్ని ఎక్కించుకొని తీసుకెళ్ళటానికి. ఆ బైకు ఎంత ప్రయత్నం చేసినా అసలు అది కదలటలేదు. అక్కడ దగ్గరలో ఉన్న మెకానిక్ని తీసుకొచ్చి చూపించారు, అప్పుడు కూడా అది కదలనే లేదు. ఏం చేయాలో అర్థం కాలేదు. ఆ మెకానిక్ కూడా కొంచెం దూరం తీసిపోను, అది ఆగిపోను. అప్పుడు బాలభగవాన్ గారికి ఒకటి తట్టింది, ముందు ఈ బండిని నీళ్ళతో శుభ్రంగా కడుగు అని చెప్పి చెబుతారు. కడిగిన తర్వాత ఆ ముస్లిం సోదరుని అడుగు, ఆయన శుభ్రంగా నాన్ వెజిటేరియన్తో భోజనం చేసిన తర్వాతే నీకు ఈ బండి ఇచ్చారు, అవును కదా అనేటప్పటికీ ఈయన ఆ ముస్లిం సోదరుడికి ఫోన్ చేసి, సోదరా ఏంటి సంగతి, భగవాన్ గారు అన్నట్టు నువ్వు ఇప్పుడు నాన్ వెజ్తోనే భోజనం చేశావా అని ప్రశ్న వేస్తే అవునని అతను ఒప్పుకుంటాడు. బాలభగవాన్ గారికి నాన్ వెజ్ తినేవాళ్ళన్నా నాన్ వెజిటేరియన్నా ఆయనకు అస్సలు ఇష్టం ఉండదన్నమాట. సరే, ఆ బండి స్టార్ట్ అవుతుంది. ఆయన్ని చేలోకి తీసుకెళ్తారనమాట ఆ భక్తుడు, ఆ రైతు. తీసుకెళ్ళిన తర్వాత బాలభగవాన్ అంటారు, తవ్వునైనా నీళ్లు పడతాయి అంటారు. అతను సందేహంగానే పడతాయా పడవా అని భయంగా బాలభగవాన్తో శరణు మనసులో కోరుకుంటూ ఆయన్ని ప్రార్థన చేసుకుంటూ తవ్వటం మొదలుపెట్టేటప్పటికి 11 ఫీట్లు కాదు 9 ఫీట్లకే నీళ్లు పడ్డాయి. అతని ఆనందానికి హద్దులే లేవు. అప్పుడు భగవాన్ అన్నారు, 11 ఫీట్లు తవ్వు, నీకు ఎప్పటికీ అక్షయంగా నీళ్లు అలాగే ఉంటాయి, నువ్వు సస్యశ్యామలంగా చక్కగా ఉంటావు అని చెప్పి భగవాన్ గారు చెప్తారు. అప్పుడు నుంచి వాళ్ళకి అసలు నీళ్ళ కరువు అన్నమాట ఆ గ్రామంలో లేనే లేవు. సావర్గావోలో అక్కడికి వెళ్ళి ఆ ప్రజల్ని కనుక మనం అడిగొస్తే బాలభగవాన్ మహిమేమిటో మనకి ఇంకా బాగా అర్థమవుతుంది కదా. నిజంగాను ఆయన ఎంత మహిమాన్వితుడు, మనలో తిరుగుతున్నటువంటి మహానుభావుడు, శివస్వరూపము కదా. నేను చెప్పేది నేను విజయాభ్రమరాంబన కాదు, బాలయోగేశ్వర్ భగవాన్ గారే నా నోటి నుంచి చెప్పిస్తున్నారని నేను భావిస్తున్నాను. ఆయన ఆజ్ఞతోనే చెబుతున్నాను. మీకందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. భక్తులందరూ సర్వే జనా సుఖినో భవంతు. హరహర మహాదేవ.